వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్కి ఎందుకు వెళ్తున్నామంటే మరికి సెకండ్ బర్త్డే అనమాట. అందుకు షాపింగ్ చేయడానికైతే మేము వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి. మేమైతే ఫస్ట్ బర్త్డేకి అయితే ఎన్ని షాపులు తిరిగామో, కానీ సెకండ్ బర్త్డేకి మాత్రం 3 షాపింగ్ మాల్స్తో అయితే షాపింగ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ బర్త్డేకి అయితే అసలు కేపీహెచ్పిలో ఉన్న షాపింగ్ మాల్స్ అన్నీ తిరిగేసాం. లుల్లు మాల్తో సహా అన్ని షాపులు తిరిగాం మరికి బర్త్డేకి. ఎవరికైనా మరికి ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్ చూడాలి అని ఉంటే నాకు కామెంట్ చేయండి. మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కేపీహెచ్పి హౌసింగ్ బోర్డ్ దగ్గర ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అయితే ఆషాఢం ఆఫర్స్ ఉన్నాయి, 51%. ఇంకా 1+1 ఆఫర్, 2+1 ఆఫర్ ఇలా ఉన్నాయి. ఆఫర్స్ ఉన్నాయి అంటారు, కానీ లోపలికి వెళ్ళి చూస్తే కానీ మనకు తెలియదు వేటి మీద ఆఫర్స్ ఉన్నాయో వేటి మీద ఆఫర్స్ లేవు. కింద పార్కింగ్లో అయితే బండ్లు అయితే పెట్టేశాము. ఇంకా కింద చూడండి, చీరల దగ్గర అయితే ఎంతమంది ఉన్నారు. కేజీ సేల్స్ అయితే నడుస్తున్నాయి కదా ఆషాఢం ఆఫర్లో. ఆషాఢం అంటే ఆడవాళ్ళకేనండి ఆఫర్స్, ఏమంటారు? అంతే కదా. ఇప్పుడైతే మేము కిడ్స్ వేర్ దగ్గరికి పైకి వెళ్తున్నాము. ఇదైతే 3rd ఫ్లోర్లో ఉంటుంది. ఇక్కడికైతే వచ్చేసాము. 1 ఇయర్ బ్యాక్ మా బిట్టు బర్త్డేకి ఇక్కడే మేము మరికి డ్రెస్ తీసుకున్నాము. అప్పుడు చూసిన డ్రెస్సెస్ ఇప్పుడు అలానే ఉన్నాయి. సేల్ అవ్వలేదనుకుంటా, కానీ ప్రైజెస్ మాత్రం అవే అంట. అసలు ఆఫర్స్ లేవంట వీటి మీద. మరి వేటి మీద ఆఫర్స్ ఉన్నాయంటే నార్మల్గా ఉంటాయి కదా, వాటి మీద అయితే ఆఫర్స్ ఉన్నాయంట. ఇదంతా అయితే మాంగళ్యాలో కిడ్స్ వేర్ అనమాట. అమ్మాయిలవైతే చాలా బాగున్నాయండి. అమ్మాయిలవైతే ఎంత అందంగా క్యూట్గా ఉంటాయో కదా. అబ్బాయిలది ఏముంది, ఒక ప్యాంటు షర్టు, ఏమంటారు? మాకైతే ఇక్కడ నచ్చలేదు. ఇంకా లిఫ్ట్ ఎక్కేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకు మాకైతే ఒక్క షాప్లో ఎప్పుడు దొరకవు రిక్కీ బట్టలు. మేము ఒక 3, 4, 5 తిరిగితేనే అప్పటి వరకే దొరకవు. మేమైతే ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ బర్త్డేకి మేము ఎలా అయితే తిరిగామో షాపింగ్కి, మాకు అదే గుర్తొచ్చింది. నేను, రిక్కీ వాళ్ళ బాబాయ్, వాళ్ళ డాడీ, వాళ్ళ మామయ్య సేమ్ మేమే తిరిగామండి షాపింగ్కి. అయితే ఇంత తిరిగినా అప్పుడైతే చాలా షాప్స్ అయితే తిరిగాము. ఇప్పుడైతే 3 షాప్స్తో అయితే కంప్లీట్ అయింది మా షాపింగ్. ఇప్పుడైతే మేము కేపీహెచ్పి రోడ్ సైడ్ స్ట్రీట్ షాపింగ్ చూడండి. ఈ షాపింగ్ అంటే నాకైతే చాలా 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 ఇష్టం. మీకు ఎప్పుడైనా ఈ షాపింగ్ మాల్ ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము పక్కనే ఉన్న కేఎల్ఎంకి అయితే స్టార్ట్ అయ్యాము. కేఎల్ఎం షాప్కి అయితే వచ్చేసాము. దీంట్లో అయినా మాకు నచ్చుతాయో లేదో చూడాలి. ఇప్పుడైతే మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆషాఢం కాబట్టి ప్రతి షాపింగ్ మాల్లో మనకి ఆఫర్స్ అయితే ఉంటాయి. మేమైతే రిక్కీ ఫస్ట్ బర్త్డేకి అయితే సేమ్ ఇలానే తిరిగాము. ఒక్కరైతే దీంట్లో యాడ్ అయ్యారు, అదే మా బిట్టు అండి. ఫస్ట్ షాపింగ్ మాల్కి అయితే వాడు రాలేదు, సెకండ్ షాప్కి అయితే వచ్చేసాడు. ఇక్కడ నాకు కేఎల్ఎంలో బాగా నచ్చేది లిఫ్టే అండి. పైనుంచి చూస్తే కింద ఉన్నాయి అన్నీ కనిపిస్తాయి. ఈ లిఫ్ట్లో అయితే నాకు బాగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా కేఎల్ఎం షాపింగ్ మాల్కి వచ్చారా? వచ్చి ఉంటే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడ కిడ్స్ వేర్ దానికైతే వచ్చేసాము. ఇక్కడ కూడా మాకు నార్మల్గా అనిపించాయి. అయినా సరే వేరే ఉంటాయి కదా లోపల, అవి చూపించమన్నాము. 2 డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ది అయితే గ్రీన్ వచ్చేసి టైప్లో వచ్చింది, నెక్ టైప్లో. అండ్ ఇంకోటి అయితే వైట్ షర్ట్ వచ్చేసి దాని మీద ఫ్లవర్స్ ప్రింటింగ్ వచ్చిందనమాట. అది నచ్చిందన్నారు మా ఆయన, కానీ నాకైతే నచ్చలేదు. నార్మల్గా ఉంది, బర్త్డే డ్రెస్ లాగా అయితే లేదు. ఇక్కడ వాళ్ళైతే చూస్తున్నారు. మేమైతే రిక్కీని పట్టుకోవడానికి అలా అలా తిరుగుతూ ఉన్నాను. రిక్కీ అస్సలు ఉండట్లేడు. అందుకని చెప్పి
రిక్కిని ఎత్తుకొని అయితే అవి ఇవి చూపిస్తున్నాను. చూడండి కిందకి దింపే అని చెప్పి దిగాడు. షాపింగ్ మాల్లో అయితే సాంగ్స్ పెట్టారు. ఆ సాంగ్స్ విని డాన్స్ అయితే చేస్తున్నాడు మా రిక్కి అయితే సాంగ్స్ వింటే చాలు, అది ఏ సాంగ్ అయినా సరే డాన్స్ చేసేస్తాడు. ఇక్కడైతే వాళ్ళ డాడీ పెట్టి చూస్తున్నాడు, కానీ వాడికి కూడా నచ్చలేదు అనుకుంటా వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఏముంది, ఈ షాపింగ్ మాల్ నుంచి వేరే షాపింగ్ మాల్కి వెళ్ళాలని అయితే అనుకున్నాము. ఇక్కడ ట్రయల్ రూమ్ పక్కన ఎంత పెద్ద మిర్రర్ ఉంది. ఈ మిర్రర్ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే మిర్రర్ అంటే చాలా ఇష్టం, అమ్మాయిలంటే అంతే కదా మరి. ఇక్కడ నుంచి అయితే మేము బయటకైతే వెళ్ళిపోతున్నాము. ఈ షాప్ నుంచి మళ్ళీ ఏ షాప్కి వెళ్దామంటే చెన్నై షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. చెన్నై షాపింగ్ మాల్లో బాగుంటాయండి, ఆఫర్స్ కూడా ఉంటాయి, బాగుంటాయి. ఇక్కడైతే మేము 2 సెలెక్ట్ చేసుకున్నాము. మరికి అయితే వేస్తుంటే అస్సలు వేయట్లేదు. ఇంకా మా ఆయనకైతే విసుకొచ్చి నువ్వే సెలెక్ట్ చేసుకో అన్నాడు. ఈ 2 అయితే నేను సెలెక్ట్ చేశాను. ఈ 2లో ఇదైతే నాకు నచ్చింది. ఇలాంటివి అయితే మరికి దగ్గర లేవు, అందుకనే తీసేసుకున్నాను. ఇంకా మా బర్త్డే డ్రెస్ అయితే సెలెక్ట్ అయిపోయింది అనమాట. మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బిల్ చేయడానికి అయితే వెళ్తున్నాము. బిల్ చేయడానికి వెళ్ళే ముందు మరికి అయితే మా దగ్గర అస్సలు ఉండట్లేడు. కిందనే ఆడుతూ అంటాడు, కిందనే డాన్స్ చేస్తాడు, అటు ఇటు పరిగెడతాడు. ఇంకా బిల్డింగ్ అయితే చేసేసాము. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఫైనల్గా 3 షాప్స్ తిరిగిన తర్వాత మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఆల్ట్రేషన్ అయితే ఉంటుంది, ఇది ఫ్రీగానే చేసి ఇస్తారు. లేట్ అయింది కానీ ఒక 5 minutes తర్వాత మాకు కూడా ఆల్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇంతే షాప్.